హక్కుల సంఘం 20వ ఉభయ గుంటూరు జిల్లా మహాసభలు ఫిబ్రవరి 18, 2024 ఆదివారం శ్రీ కోట లక్ష్మయ్య గారి ప్రాంగణం సిపిఐ ఆఫీస్ మంగళగిరి విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలక చంద్రశేఖర్ మాట్లాడారు. ఇక రెండో వక్తగా భారతదేశ లౌకిక దేశమా మత దేశమా అనే అంశం మీద సిఆర్ఎస్ ప్రసాద్ గారు విరసం అధ్యక్షులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పౌర హక్కుల సంఘం నాయకులు మ్యాక్స్ 9 న్యూస్ టుడే న్యూస్ ఛానల్ తో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి చిట్టిబాబు మాట్లాడారు. ఆయన సర్కారు హక్కులు అర్జీ చేసి సరిగ్గా ఈ రోజే ఆయన పురుషోత్తం 50 ఏళ్ల నుంచి అలు పెరగని పోరాటం చేస్తున్నటువంటి పౌర హక్కుల సంఘం 6 అమరుల్ని త్యాగాలను గుండెలకు అద్దుకొని కత్తుల వంతెన పైన కబాతు చేస్తూ నెత్తుటి ఏరులు పారుతున్న ఆ నెత్తుటి ఏరుల్లో ఎదురుగుతూ ప్రయాణం చేస్తున్న పౌర హక్కుల సంఘం ఈ దేశంలో పీడిత ప్రజలకి, ఈ దేశంలో పౌరులందరికీ హక్కులు దక్కే వరకు మా ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తామని ప్రతినబూని ప్రయాణం చేస్తున్న పౌర హక్కుల సంఘానికి ప్రజాకళ మండలి పక్షాన కళాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, బాధితుల న్యాయం కోసం పరిగీసి నిలిచిన సంఘం, బాధితుల న్యాయం కోసం పరిగీసి నిలిచిన సంఘం, 50 ఏళ్ల నుండి ఎదురీది పోలిన సంఘం, ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, బాధితుల న్యాయం కోసం పరిగీసి నిలిచిన సంఘం, రాజహింస ఆపాలంటూ రణబేరై మోగిన సంఘం, జనచేతనమవ్వాలంటూ రణచేతనమైన సంఘం, దిక్కుముక్కు లేనోళ్లకు హక్కులను తెలిపిన సంఘం, మొక్కవోని ధైర్యంతోని హక్కులు సాధించిన సంఘం, దోపిడి దౌర్జన్యం పైన దండోరై లేచిన సంఘం, అణగారిన జన సంద్రానికి ఆయుధమై నిలిచిన సంఘం, ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, బాధితుల న్యాయం కోసం బరిగీసి నిలిచిన సంఘం, ఎన్కౌంటర్ కట్టు కథలను ఎలుగెత్తి చాటిన సంఘం, బంధువులకు మృతదేహాలు అందాలని అడిగిన సంఘం, గోప్రాల కోరలు పీక కదనానికి కదిలిన సంఘం, సల్వతుడు నరమేధాన్ని ఎదిరించి నిలిచిన సంఘం, ప్రైవేటు సైన్యాలంతని పోరాటం చేసిన సంఘం, జీవించే హక్కు కోసము బలిపీఠం ఎక్కిన సంఘం, ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, బాధితుల న్యాయం కోసం బలిగీసి నిలిచిన సంఘం, రైతాంగ పోరాటాల చైతన్యం పొందిన సంఘం, దళితులపై దాడుల మీద దండోరా వేసిన సంఘం, మహిళలపై జరిగే హింసల ధ్వంసించగ నిలిచిన సంఘం, హిందుత్వపు మానవహరణం ఆపాలని అడిగిన సంఘం, స్త్రీలు అంటూ ఆపాలంటూ పోరాటం చేసిన సంఘం, ప్రజాస్వామ్య తెలంగాణకై ప్రజలను కదిలించిన సంఘం, ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం, ప్రజల హక్కుల
పనిచేసి నిలిచిన సంఘం బాధితుల న్యాయం కోసం పనిచేసి నిలిచిన సంఘం జాతుల పోరాటం కోసం కథకట్టి కదిలిన సంఘం బాధితుల పోరాటం కథకట్టి కదిలిన సంఘం హక్కుల ఉల్లంఘన పైన ఉప్పు పిడికి ఎత్తిన సంఘం భావ ప్రకటన స్వేచ్ఛను బతికించబోరిన సంఘం చీకటి చట్టాల ముందు వంటబయలు చేసిన సంఘం భూమ చట్టాలతో ఉద్యమాన్ని నడిపిన సంఘం భూమ చట్టం రద్దు కొరకు ఉద్యమాన్ని నడిపిన సంఘం అలుపెరుగక 50 ఏళ్ళు వెలుగురు విరచిమ్మిన సంఘం ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం బాధితుల న్యాయం కోసం పరితీసి నిలిచిన సంఘం 50 ఏళ్ళ నుండి ఎదురీది పోరిన సంఘం ప్రజల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన సంఘం బాధితుల న్యాయం కోసం పరితీసి నిలిచిన సంఘం 50 ఏళ్ళ నుండి ఎదురీది పోరిన సంఘం పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా 20వ మహాసభలు జిల్లా మహాసభలు ఇవాళ విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం అంటే పౌర హక్కుల సంఘం పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల్లో పౌర హక్కుల సంఘం గమనం ఏ విధంగా ఉంది, మొత్తం రాష్ట్రంలో ఏ హక్కుల కోసం కొట్లాడింది, ఎంత నిర్బంధాన్ని ఫేస్ చేసింది, ఎంతమంది అమరులు అయ్యారు ఇందులో. అట్లాగే 50 సంవత్సరాల వసంతాలని హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన భవన్లో మార్చి 9, 10 తారీఖుల్లో జరుపుకుంటున్నాం. ఆ సభలకి దేశంలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ హాజరవుతున్నారు. 2 రోజులు సభ జరుగుతుంది. ఆ సభలను విజయవంతం చేయాలని డిమాండ్ తోటి అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ మహాసభకి హాజరయ్యాం. ఇది మొత్తం టోటల్గా ఏంటంటే మార్చి 9, 10 తారీఖున హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన భవన్లో 2 రోజులు జరుగుతాయి కాబట్టి అది విజయవంతం చేయాలని మా డిమాండ్, పౌర హక్కుల సంఘంగా డిమాండ్. మరి రాష్ట్రంలో దేశంలోనూ ఇవాళ మతరాజ్యం అనేది పెరిగిపోతుంది. మతరాజ్యాన్ని స్థాపించాలని బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మన రాజ్యాంగంలో ఉన్నది ఆర్టికల్ 15, 16 ప్రకారం మతాన్ని, ప్రాంతాన్ని అన్ని దేనికి తలవకూడదని మనం చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మతాన్ని బేస్ చేసుకుని మతం ద్వారా రాజ్యాధికారికి రావడానికి పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రేపు ఎన్నికల్లో దీన్ని మతాన్ని ఉపయోగించి రాజ్యాధికారికి రావడానికి ప్రయత్నం చేస్తూలో భాగంగానే మొత్తం రాజ్యాంగాన్ని మార్చాలని పెద్ద ఎత్తున ప్రయత్నం వాళ్ళు ముందుగానే చెప్తా ఉన్నారు. కాబట్టి మతరాజ్యాన్ని, లౌకిక రాజ్యం పోయి మతరాజ్యాన్ని స్థాపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీన్ని ప్రజలందరూ ఆలోచించి ఎండగట్టాలి. ఇది మన మతరాజ్యం కాదు, లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యంలో ఉండే హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది అని చెప్తూ డిమాండ్ చేస్తాం.